విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి గురించి రకరకాల న్యూస్లు వస్తున్నాయి. ఆల్రెడీ వీళ్ళ పెళ్ళైపోయిందని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ కపుల్ని కంగ్రాచులేట్ చేస్తూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ మార్చ్ 4th ఎవరెవరు సెలబ్రిటీస్ వెళ్తారు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. లాస్ట్ 1 వీక్ నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి గురించి రకరకాల న్యూస్లు వస్తున్నాయి. అండ్ అలాగే ఆల్రెడీ వీళ్ళ పెళ్ళైపోయిందని, పెళ్లికి కొంతమంది సెలబ్రిటీలు వెళ్ళారని, దానికి సంబంధించిన ఏఐ వీడియోస్ అండ్ అలాగే ఏఐ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. బట్ ఈరోజు 25th వాళ్ళ పెళ్ళి వచ్చేసి February 26th కాబట్టి రేపు వాళ్ళు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. అండ్ ఇప్పటికే వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా ఉదయపూర్ వెళ్ళిపోయారని, అక్కడ రకరకాల ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి చాలా న్యూస్లు వస్తున్నాయి. అండ్ ఈ టైంలో ఇంకొక లెటర్ కూడా వైరల్ అవుతుంది. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ కపుల్ని కంగ్రాచులేట్ చేస్తూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఒక అఫీషియల్ లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ లెటర్ కూడా మీరంతా చూసే ఉంటారు, చాలా అఫీషియల్ లాంగ్వేజ్లో. అండ్ రష్మికకి అండ్ అలాగే విజయ్కి కంగ్రాచులేట్ చేస్తూ మీరు పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా కంగ్రాచులేట్ చేస్తూ ఒక అఫీషియల్ లెటర్ రిలీజ్ చేశారు. సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈరోజు 25th కాబట్టి ఆల్రెడీ 24th హల్దీ అండ్ మెహందీ జరిగిందని, 25th సంగీత్ జరగబోతుందని, అంటే ఈరోజు సంగీత్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈవినింగ్. అండ్ 26th వాళ్ళ పెళ్లి జరగబోతుందని చెప్పేసి ఈవెంట్కి సంబంధించిన స్కెడ్యూల్స్ కూడా కొన్ని బయటికి వస్తున్నాయి. పలానా ఈ టైంకి ఇది చేసుకుంటున్నారు, ఈ టైంకి ఇది చేసుకుంటున్నారని. అండ్ అలాగే ఇంకోటి ఏంటి అని అంటే ఇటు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ నుంచి అండ్ అలాగే రష్మిక ఫ్యామిలీ నుంచి చెరకు 100 మెంబర్స్, అంటే 200 మెంబర్స్ మాత్రమే, వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే ఈ వెడ్డింగ్కి ఇన్వైట్ చేశారని, వాళ్ళు మాత్రమే ఈ వెడ్డింగ్కి అటెండ్ అవుతున్నారని తెలుస్తుంది. అండ్ అలాగే సెలబ్రిటీస్ నుంచి కూడా ఒక 3 మెంబర్స్ సెలబ్రిటీస్ ఈ పెళ్ళికి వెళ్ళబోతున్నారని చెప్పి కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. తరుణ్ భాస్కర్ గారిది అండ్ అలాగే సందీప్ రెడ్డి గారిది అండ్ అలాగే నాగశ్విన్ గారిది. సో ఈ ముగ్గురు డైరెక్టర్లు కూడా ఈ వీళ్ళ వెడ్డింగ్కి అటెండ్ అవుతున్నారు, వాళ్ళకి కూడా ఇన్విటేషన్స్ వచ్చాయని చెప్పేసి కొన్ని న్యూస్లు వస్తున్నాయి. మరి రేపు మ్యారేజ్ జరగబోతుంది కాబట్టి మరి వీళ్ళు వెళ్ళారు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఫోటోలు ఏమైనా బయటకు వస్తే తప్ప వీళ్ళు వెళ్ళారని మనకు కన్ఫర్మేషన్ తీసుకోలేము. అండ్ ఇంకొకటి March 4th హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ జరగబోతుంది. సో వాళ్ళకి ఇండస్ట్రీలో పరిచయాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ రిసెప్షన్కి అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ అలాగే వాళ్ళకి ఇన్విటేషన్స్ వెళ్ళిపోయాయని చెప్పి చాలా రకాల న్యూస్ వస్తున్నాయి. మరి చూడాలి March 4th ఎవరెవరు సెలబ్రిటీస్ వెళ్తారు అండ్ వీళ్ళ వెడ్డింగ్కి సంబంధించిన ఫొటోస్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తాయా అని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారని, లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాల న్యూస్లు వచ్చాయి. బట్ ఏది కూడా కన్ఫర్మేషన్ లేదు. సో వాళ్ళ పెళ్ళైతే జరగబోతుంది కాబట్టి అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, అవును ఫైనల్గా మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాము అని చెప్పి ఎప్పుడు చెప్తారని ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అది. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.